హాయ్ హలో నమస్తే రాయలసీమ ఆంధ్ర తెలుగమ్మాయి కేరళ వంటలకి స్వాగతం అండి. చూడండి, ఈరోజు ఒక చికెన్ సూప్ ఉండబోతున్నాను. ఇది మా పాప అయితే పట్టుబట్టిందనమాట. చికెన్ సూప్ కావాలా అనేసి. అంటే దీంట్లోకి ఇంకా చైనా వాళ్ళు లాగానే అన్నీ వేసి వండుతున్నానండి. మీకు చూపిస్తాను. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, దీనికి కావలసిన వస్తువులు. ఫస్ట్ దీనికి కావాల్సింది చికెన్ అండి. చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. ఇవి మనం అన్నీ ఫ్రై చేసేదానికని కోసి పెట్టుకున్నానండి ఇవి. అలాగే ఇది వచ్చి జింజరు మ్యాచ్ చేసి పెట్టుకున్నాను. అలాగే చిన్నగా ఎల్లిపాయలు కోసి పెట్టుకున్నాను. ఇది వచ్చి కొత్తిమీర స్టమ్స్ అండి. రెండు మిక్స్ చేసి కట్ చేసుకున్నాను. దీంట్లో స్టమ్స్ కూడా ఉన్నాయండి. ఓకేనండి. అలాగే దానికి కావాల్సింది రెడ్ క్యాప్సికమ్, అలాగే వచ్చి గ్రీన్ క్యాప్సికము, అలాగే వచ్చి స్ప్రింగ్ ఆనియను, అలాగే క్యారెట్ చిన్న ముక్కలుగా కోసుకున్నాను. అలాగే క్యాబేజ్ కూడా చిన్న ముక్కలుగా కోసుకున్నానండి. ఇవి దీనికన్నీ కావాల్సిండేటివి. అలాగే దీనికి కావాల్సిండేది కార్న్ఫ్లోర్ అండి, కొంచెము కార్న్ఫ్లోరు. అలాగే దీనికి కావాల్సింది చిల్లీ సాస్ అండి, చిల్లీ సాస్. అలాగే ఇది వచ్చి సోయా సాస్ అండి, సోయా సాస్ బ్లాక్. ఇది తర్వాత ఇది వచ్చి వెనిగర్ అండి. ఇది వచ్చి సాల్ట్ అండి. ఇంకా దీనికి కావాల్సింది స్పైసీకి కొన్ని 2-3 పచ్చిమిరపకాయలు కావాలి. కాకపోతే ఇవన్నీ చిల్లీ సాస్ అవన్నీ వేసుకుంటాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదు. ఇంకా యూజువల్గా నూనె కావాలా, నీళ్ళు కావాలా, అంతేనండి. ఇంకా ఇవి నేను చేసి చూపిస్తానండి. ఇంకా హజినామోటో, టేస్ట్ సాల్ట్ అవన్నీ వేయట్లేదండి. అవన్నీ మంచిది కాదు హెల్త్కి అనేసి అవన్నీ వేయట్లేదు. ఇవన్నీ ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి. ఓకేనండి. చూడండి, గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టాను. అందులోకి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అన్నీ వేస్తున్నానండి. కొంచెం చాలండి. నూనె బాగా వేగిన తర్వాత ఇవన్నీ వేసుకున్నామండి. ఈ గార్లిక్ ఇవన్నీ వేసుకున్నాం, జింజర్ గార్లిక్ ఇవన్నీ వేస్తున్నానండి. ఈ గార్లిక్ అనేది బాగా మంచిగా రెడ్ కలర్ రావాలండి బాగా, అప్పుడే దీనికి టేస్ట్ ఉంటుంది. జింజరు గార్లిక్ బాగా రెడ్ కలర్ వస్తే అప్పుడే బాగుంటుందండి. దాని తర్వాత ఈ చికెన్ వేసేసి ఈ వెజిటేబుల్ అన్నీ వేద్దామండి. చికెన్ కూడా వేస్తున్నానండి. చూడండి, కడిగి పెట్టుకున్నాను బాగా. చూడండి, ఇవి వేగడానికి అనేసి కొంచెం ఉప్పు వేస్తున్నానండి. పాస్తుల్లో అంతా ఎక్కువ ఉప్పు ఉంటుంది, అందుకని కొంచెం వేస్తున్నాను అనమాట. ఎక్కువ వేయట్లేదు, కొంచెం. ఇక్కడ చికెన్ తొందరగా ఉడికిపోతుందండి. దుబాయ్లో చికెన్ లేగా తొందరగా ఉడికిపోతుంది. మన ఇండియాలో లాగా కాదండి. ఇక్కడ చూడండి, తొందరగా అప్పుడే వైట్ కలర్ వచ్చేసి ఉడికింది. ఇంకా ఇది నీళ్ళు వేస్తే నీళ్ళలో కూడా బాయిల్ అవుతుంది కదండి, దీని గురించి. ఇంకా అలాగే ఇవి వేస్తున్నానండి. క్యారెట్, క్యాబేజీ వేస్తున్నాను. వెజిటేబుల్ ఏం తిందండి, చికెన్ తినేదానికి అనేసి ఆ పాప అన్నీ ఇలా నాటకాలు చేస్తుంది అనమాట. నాకు సూప్ కావాలా అనేసి. ఇవి బాగా అంటే కొంచెం వేగాలండి, చూపిస్తాను నేను. చూడండి, బాగా వేగాయి అనమాట. అలాగే ఇవి కూడా వేస్తున్నానండి. ఈ క్యాప్సికమ్ గ్రీను రెడ్ వేస్తున్నానండి. స్ప్రింగ్లో లాస్ట్లో వేస్తున్నానండి. ఇది లాస్ట్లో వేస్తున్నాను. ఇందులో ఉల్లిపాయలు ఉన్నాయి కొన్ని, అవి వేస్తున్నానండి. స్ప్రింగ్ రోల్ ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర స్టమ్స్ కూడా వేస్తున్నానండి.
కొంచెం వేగాలండి. అలాగే ఒక బే లీఫ్ వేస్తున్నానండి. బే లీఫ్ వేస్తే బాగుంటుందండి టేస్ట్. కావాలంటే మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, అది వేరే టేస్ట్ అవుతుందండి. ఇవి బాగా మగ్గుతున్నాయి. ఇంకా ఇది కార్న్ఫ్లోర్ నేను గిన్నెలోకి వేసుకున్నానండి. ఇది మిక్స్ చేసి వేస్తాను, చూపిస్తానండి. చూడండి, ఇంకా ఇవి వేసుకున్నాము. సాస్లన్నీ వేసుకున్నామండి. ఇది సోయా సాస్ అండి, డార్క్ సోయా సాస్. అంటే ఇందులో సాల్ట్ ఉంటుంది, 1 స్పూనే వేసానండి నేను. కావాలంటే వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అదొక వేరే టేస్ట్ ఉంటుందండి దానికి. అలాగే చిల్లీ సాస్ అండి, ఇది ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. చిల్లీ సాస్ ఇక్కడ ఇలాగే దొరుకుతుందండి. 2 స్పూన్లు వేసానండి చిల్లీ సాస్. అలాగే వెనిగర్ అండి, ఇది వెనిగరు 1 టీ స్పూన్ వేస్తానండి. ఎక్కువ పులుపున్నా కూడా మళ్ళీ తినబుద్ధి కాదు, 1 టీ స్పూన్ వేసానండి. కావాలంటే వేసుకోవచ్చు. సరేనండి, ఇది కలిపి నేను చూపిస్తాను. ఓకేనండి, అప్పుడే నల్లగా అయిపోయింది. చూడండి, అన్నీ వేసి బాగా కలిపాను. అప్పుడే కలర్ కూడా మారిపోయింది అనమాట. ఇంకా ఇందులోకి నీళ్ళు వేసుకున్నామండి. మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకోవాలా. వేసుకొని కార్న్ఫ్లోర్ తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలండి. ఓకేనండి, నేను నీళ్ళు వేసుకున్నాను. సూప్ కదా ఎక్కువే తాగుతారండి, అందుకే కొన్ని నీళ్ళు ఎక్కువే వేస్తున్నాను. ఇంకా కొన్ని పడతాయండి, నేను వేసి చూపిస్తాను. చూడండి, ఇన్ని నీళ్ళు వేసాను. ఇవి బాగా ఉడికేటప్పుడు ఇంకా కార్న్ఫ్లోర్ లేదా అది కలిపి పెట్టాను, అదేను స్ప్రింగ్ ఆనియన్ వేసుకున్నాము. అంతేనండి, అయిపోయింది. ఇంకా మూత పెట్టినాను, బాగా అది ఉడకాలండి. చూద్దామండి. చూడండి, బాగా ఉడుకుతుంది. ఇంకా ఇందులోకి ఇది కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఇది వేస్తానండి నేను. అది కొంచెం కొంచెం వేయాలండి, లేకపోతే బాగా ఉండగడుతుంది అన్నమాట. అలాగే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేస్తామండి. చూద్దామండి సూప్ ఎంతవరకు వచ్చిందో. చూడండి, బాగా ఉడుకుతుంది, అంటే బాగా ఉడుకుతుందండి. వెజిటేబుల్ అన్నీ మొత్తం అన్నీ వేసి బాగా అంటే ఉడికాయి. చికెన్ కూడా బాగా ఉడికింది మెత్తగా. ఇంకా ఇందులోకి ఒక గుడ్డు వేసుకుందామండి. గుడ్డు పగలగొట్టేసి ఇలాగా గిలగొట్టుకొని నేను ఇలా వేస్తున్నానండి. వేసి ఇంకా కలపాల్సిన అవసరం లేదండి, అదే ఉడుకుతుంది దాంట్లో. చూసారండి, అదే ఉడుకుతుంది. కలపాల్సిన అవసరం లేదు, ఇంకా అదే ఉడుకుతుందండి. 1 నిమిషం ఉడికిన తర్వాత చూపిస్తానండి. చూద్దామండి. చూడండి ఎంత బాగా అయిందో, చాలా బాగా అయిందండి. ఎవరన్నా కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ట్రై చేస్తేనే కదా తెలిసేది. నేను చెప్తే ఏం బాగుంటుందండి, నేను చేసింది నాకు టేస్ట్ తెలుస్తుంది కానీ మీకు తెలియదు కదా. చూపించేంత వరకే నా పని. ఒకసారి ట్రై చేయండి, అన్నీ నేను చెప్పినట్టుగానే వేసి. మీకు నచ్చితే కానీ అడగండి, ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తాను క్లియర్గా. తర్వాత వచ్చి ఈ ఆంధ్ర తెలుగు అమ్మాయి, కేరళ వంటల అమ్మాయికి రేఖకి లైక్ చేయండి తప్పకుండా. ఓకేనండి, ఉంటానండి, బాయ్.